ఆలోచనలు, పరిసరాలు, ఇళ్లు అన్ని పరిశుభ్రంగా ఉంటేనే అంతా స్వచ్ఛంగా ఉంటుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అత్యంత శుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి అన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు స్వచ్ఛతతో దూసుకెళ్తున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే మంత్రి నారాయణ ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ మూడు జరిగితే అదే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. భారత ప్రధాని కాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు.